అక్కడ చేరేయండి, మీరు కూర్చోండి. మీరు పెద్ద ఎత్తున పార్టీలోకి జాయిన్ అవ్వడం అనేది చాలా సంతోషము. అన్న చెప్తూ ఉన్నారు, నరేష్ అన్న కూడా చెప్పారు నాకు, ఇక్కడ జాయిన్ అవ్వకముందు అసలు ఈ 5 సంవత్సరాలుగా మేము 5 సంవత్సరాల ముందు వాళ్ళ గెలుపుకి మేము కొంత కారణం అయ్యున్నా సరే, ఈ 5 సంవత్సరాల్లో మాతో అసలు కనీసం ఫోన్లు కూడా ఎత్తలేకుండా ఉన్న పరిస్థితి ఉంది. ఈరోజు నాయకులు గెలిచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత మరి ఎందుకనో తెలియదు కానీ ఓట్లు వేసిన వాళ్ళు, అలాగే నాయకులు ఎవరైతే కష్టకాలంలో ఉన్న వాళ్ళు ఎవరు గుర్తుకు రావడం లేదు. అలాంటి ఫ్యామిలీస్ ఈ నంద్యాలలో ఎవరైనా ఉన్నారు అంటే అది మరి కార్యకర్తలు ఎల్లవేళలా పక్కన పెట్టుకొని ఇప్పుడు కూడా నాయకులని కార్యకర్తలను చూసుకుంటున్నారు. అక్కడ అలాంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది ఫరూక్ గారి ఫ్యామిలీ, అలాగే బైరెడ్డి కుటుంబం అని నేను చెప్పగలను. ఎప్పుడు కూడా నాన్న నాకు ఒకటే నేర్పించారు, ప్రజాసేవ అనేదే. నేను డాక్టర్ అయిన తర్వాత, చదువు అయిన తర్వాత వెంటనే నేను కర్నూలులో ఒక హాస్పిటల్ పెట్టడం, ఎంఆర్ఐ సిటీ. అప్పట్లో ఎంఆర్ఐ అంటే 20,000, 15,000 బిల్లులు వేసేవాళ్ళు. కాబట్టి నేను ఎప్పుడు కూడా పేదవాళ్ళకు ₹1 తీసుకోకుండా పర్లేదు అని చెప్పి, నేనే డాక్టర్ని, నా మెషిన్ నేను ఎందుకు ఫ్రీ చేయలేనని చెప్పి ఫ్రీగా చేస్తూ నేను మెడికల్ క్యాంప్స్, మా హస్బెండ్ వచ్చేసి సర్జన్, ఫ్రీగా సర్జరీస్ చేశాము. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ప్రజాసేవలో ఉన్నాను, ఎప్పుడూ కూడా నేను మర్చిపోను. ఈరోజు నందికొట్కూరు పాణ్యంలో కార్యకర్త ప్రతి ఒక్క పేరు నాకు గుర్తు, వాళ్ళు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అనేది కూడా నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఆ నమ్మకం నా పైన పెట్టుకొని మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేసి, మీ బ్లెస్సింగ్స్, పెద్దవాళ్ళు మీరంతా, మీ అందరి బ్లెస్సింగ్స్ నా పైన ఉండాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అప్పుడు ఏంటంటే మనకు 3,000 రూపాయలకు వాళ్ళకు వికలాంగులు తీసుకువచ్చారు. ఈ 5 సంవత్సరాలు వికలాంగులకు ఎటువంటిది చేయలేదని చెప్పే విషయాన్ని కూడా ఆయన గమనించి, వికలాంగుల మీద ఆయనకు ఉండే ప్రేమతో, అంటే విద్యావేత్తగా ఆయన ఉండే ప్రేమతో వికలాంగులకు ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం వస్తేనే 6,000 రూపాయలు చేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించినారని చెప్పేది ఆయన చాలా ఆకర్షించిన విషయం. సో ఇటువంటివన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం భవిష్యత్తులో వస్తే యువతకు, రైతులకు, మహిళలకు, తర్వాత వికలాంగులకు అందరికీ కూడా చేసే సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడమే కాకుండా ఇక్కడి నాయకత్వం, ఫారూక్ గారు లోకల్గా ఉండి అందరితో స్నేహశీలిగా ఉండడం, శాంత స్వభావం కలిగి ఉండడం, కొత్తగా మనకు వచ్చిన డాక్టర్ గారు, ఎంపిక నిలబడిన షబరి గారు కూడా బాగా యంగ్లో ఉండి అందరితో కలిసిమెలిసి బాగా మాట్లాడే తత్వము, అందరినీ కలుపుకునే తత్వము, ఈ నాయకత్వం మీద పనిచేస్తే ఖచ్చితంగా ముందుకు నడవగలను, సమాజానికి ఏమైనా చేయగలను, రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ఉద్దేశంతోనే ఈరోజు దస్తగిరి గారు, వాళ్ళ కుమారుడు సుబ్బారెడ్డి, వాళ్ళ అనుయాయులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం అనేది మనమంతా గర్వించవలసిన విషయము. స్వాగతిస్తున్నాం వీళ్ళందరినీ కూడా. దస్తగిరి గారు కూడా తన విషయాన్ని చెప్తారు. చాలా విషయాలు మాట్లాడారు రామచంద్రరావు గారు. 2 విషయాలు అడిగినాడు దస్తగిరి. బొల్లదులు అంతా వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయి స్కూల్లో తెచ్చుకొని, కాలేజీలో తెచ్చుకొని ఎవరైనా అంతా ఉండాలి. సంతోషం చూస్తే కడుపు నిండిపోతుంది. మన వాళ్ళు కూడా వచ్చినారు, బొల్లదులు కూడా వచ్చినారు, వచ్చాడు, బుద్ధి వచ్చాడు, వాళ్ళందరూ కూడా వచ్చారు. సంతోషం. ఇష్యూస్ ఉన్నాయి. పొలిటికల్గా అవకాశం కలిగించిన తర్వాత మనం కమిట్మెంట్గా ప్రజలకు ఏం చేయాలనేది కావాలి. ఒకటి రాజకీయ అవకాశం కలిగాల, 2 అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. రాజకీయ అవకాశం మనకి ఎంతవరకు వచ్చింది అనేది మనం ఆలోచించుకోవాలి. ఏదో డైరెక్టర్ ఇచ్చినాము, అది ఇచ్చినాము, ఇది ఇచ్చినాము, న్యాయపడి రామచంద్రరావు గారు మన స్థలంలో ఏం చేసాం, కమ్యూనిటీకి ఏం చేసాం. చంద్రబాబు గారు నేను చాలాసార్లు రామచంద్రరావు కూడా చెప్పాను, చంద్రబాబు నాయుడు గారు మీ కమ్యూనిటీకి 5% రిజర్వేషన్స్ ఇచ్చారు. మీతో చెప్పాను, రిజర్వేషన్ అనేది చాలా దేశమంతా కొట్లాడుతూ ఉంది. ఈరోజు మహారాష్ట్రలో చెప్తాను కూడా మైనార్టీలు మార్పు ఎందుకు వచ్చింది. రాజశేఖర్ గారు 4% రిజర్వేషన్ ఇచ్చారు. దానివల్ల ఇంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత ప్రతి స్కూల్లో, కాలేజీల్లో అవకాశాలు దొరికినట్టే కాదు. దానికి ఎవరు నాంది పలికినారు? నేనే నాంది పలికాను. దానికి కర్తకర్మకి ఎవరు? ఒక కుమారుడి, ఒక శ్రీరామచంద్ర గారు. మేమే డ్రాఫ్టింగ్ చేసి మీటింగ్ పెట్టి మా ఇంట్లోనే
తెలుగుదేశం పార్టీ అధికారులు మళ్ళీ 2014 వస్తే మేము మైనార్టీలకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ రాసి చంద్రబాబు సమర్పించినారు. ఇద్దరు నాయకులు, ఒకరు సెంట్రల్ మినిస్టర్ గారు, ఒకరు చంద్రబాబు అడ్వైజర్ రామచార్య గారు, ఆయన కూడా ఎంపీ సమర్పించిన. అది ఎక్కడ నోటు జరిగింది నాకైతే తెలుసు, కానీ అది సరే ప్రభుత్వం నాలే ఇంప్లిమెంట్ చేయాలి. దానివల్ల కొంత తెలుగుదేశానికి ఈరోజు కూడా కొంతవరకు ఫైనాన్స్ ఏంటంటే మనకు అవకాశం కలిగిస్తామని చంద్రబాబు 5% అవకాశం కలిగిస్తారంటే మనలో ఎవరన్నా అవేర్నెస్ ఉందా మన కమ్యూనిటీలో? రిజర్వేషన్ వల్ల ఎన్ని లాభాలు వస్తాయి? ఉద్యోగాలు కానీ పొలిటికల్ కానీ అన్ని రకాలుగా వస్తాయి కదా. అవన్నీ మనం పోగొట్టుకున్నట్టే. ఏదో కమ్యూనిటీ హాల్ కట్టాము, అది పెద్ద సంగతి కాదు. ఏంటంటే మనకు కావాల్సింది వృత్తి కావాలా, మన పిల్లలు బాగుపడాలా, మన ఉద్యోగాలు కావాలా, మనము రాజకీయాల్లో ముందుకు ఎదగాలి. రాజకీయాల్లో ముందుకు ఎదగాలంటే మనకు అన్నీ ఉన్నాయి, కానీ ధైర్యం లేకపోతా ఉంది. 40 సంవత్సరాల నుంచి ఒక మైనార్టీగా నేనే నిలబడతా ఉండా. అందరి ఆశిస్తుంటా. నాగిరెడ్డి రిజిస్టర్ చేసేంత వరకు ఇక్కడ హాయిగా ఉండేది. ఆయన ఇక్కడికి వచ్చి చేరిన తర్వాత డిస్టర్బెన్స్ ఎక్కువైతే మన వాళ్ళు 2004 చెల్లా చెదరైపోయింది. సామెత గాలి ఆటూరు మూడు మొత్తుకూరు అన్నట్టు మా ఊరి సగం ఇట్లా పేరు, మీరు ఇట్లా పేరు ఎట్ట పేరు, దాంట్లో డబ్బు కొట్టే ఆయన గెలిచా. నేను చాలా బలం ఉందని ఆయన అనుకున్నాడు, కానీ మా ఇంటర్నల్ శానిటేషన్ వల్ల మనం అంతా దెబ్బతిన్నాం. అది మన చరిత్ర. దానివల్ల మనము మున్సిపాలిటీ పోగొట్టుకుంటున్నాం. ఇంతవరకు మున్సిపాలిటీ మన గ్రామీణ తర్వాత వాళ్ళు ఎవరు రాలే. కమ్యూనిటీ ఉంది, కమ్యూనిటీ బలం ఉంది, కమ్యూనిటీ ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇలా ఇంతసేపు వరకు ఒకరు నాలాంటి లేదు. నేను కూడా చాలాసార్లు రాయని చెప్పా, ఎదురుగా బాబు చేద్దాం అవకాశం శాంతిరాముడు చెప్పా. కావాలి కదా, లేకుంటే రాజకీయాల్లో ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది? ఇంత సంఖ్యాబలం పెట్టుకొని, ఇంత మార్కెట్ మనం పెట్టుకొని మనం చేస్తే ఏదో వైస్ చైర్మన్ చేసి వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ మళ్ళీ రెండో వైస్ చైర్మన్ వచ్చాడు. రెండో తీసాడు. ఒక వైస్ చైర్మన్ ఉండే, ఇప్పుడు 2 వైస్ చైర్మన్లో ముగ్గురు ఇద్దరు వచ్చినారు. వైస్ చైర్మన్కి ఏం పడుతుంది? 2 సంవత్సరాలకు భాస్కర్ అనే వ్యక్తికి అది సరే, ఏం చేస్తున్నారు? ఏం వచ్చేది దానివల్ల? మీరందరూ అంటారు డిప్యూటీ సీఎం ఏం చేయాలా? మంచి పోర్ట్ఫోలియో ఇస్తే మనం అభివృద్ధి చేసుకోవచ్చు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నాకు వచ్చింది కాబట్టి నీ రోడ్లు, నీ కమ్యూనికేషన్స్, డెవలప్మెంట్. లేకుంటే జనరల్ కాదు, ఎమ్మెల్యే గారు సర్కులు ఆ ఎరుపుకు పెట్టుకొని సెక్రటరీ తిరుగుతూ ఉండాలా. ఈ పని కోసం మంత్రి కోసం తిరాల్సిందే కదా, వాడు చెప్తాగా ఏం చేసుకోలేదు కదా. ఒక ఉదాహరణకు పెద్దలందరూ కూడా ఈరోజు నేను ఫోన్ చేసిన వెంటనే మా మిత్రులు కానీ శ్రేయోబులస్ కానీ అందరూ ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. అలాగే పెద్దలు ఫరూక్ గారికి, మా మేడం శివరమ్మ గారికి, తర్వాత మా పెద్దలు రామచంద్రరావు వీళ్ళందరికీ ధన్యవాదాలు. కేవీఆర్ ప్రసాద్ గారికి, రంగయ్య గారికి. నేను యాక్చువల్గా 25 years నుంచి మోహన్ రెడ్డి గారు అమ్మటనే ఉన్నాను. అయితే ఆయన నేను ఒకేసారి పరీక్షలు రాయడం సంజామంలో, తర్వాత మా మామగారు అక్కడ ఉపాధ్యాయులు, వాళ్ళందరికీ చక్రపారెడ్డిగా వాళ్ళందరికీ చదువు చెప్తున్నాడు. ఆ అభిమానం మీద 2000 నుంచి ఆయనతో పాటు నేను తిరుగుకుంటూ చేసుకుంటూ ఎంతో ప్రయత్నంగా బాగా హార్డ్ వర్క్గా చేసి కష్టపడి ఆయనకు అన్ని ఎలక్షన్లు కూడా చేశాను. మధ్యంతర ఎలక్షన్లప్పుడు కూడా నేను ఆయనకు అందరూ పోయినా మా ప్రైవేట్ స్కూల్స్ మొత్తం అంతా పోయి టీడీపీకి సపోర్ట్ చేసినా, నేను ఒక్కరిని మాత్రమే వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేశాను. కానీ నాకెందుకో ఈ మధ్య ఈ గత 5 ఏళ్ల నుంచి అక్కడ నన్ను అసలు పట్టించుకోకపోవడము, నేను ఫోన్ చేసి ఎత్తకపోవడము, అటువంటి కార్యక్రమాలు జరుగుతుంది. కానీ వాళ్ళు నాకు ఎలాంటి హాని మాత్రం కలిగించలేదు. అది ఒకటి నేను వాళ్ళు ఒప్పుకుంటాను. నాకు సహాయం చేయకపోయినా కానీ నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు మాట్లాడినారు. సరే, ఏదేమైనప్పటికీ నాకు ఎందుకో ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశంకు చేయాలని చెప్పేసి అనుకున్నాను. నా మనసులో దృఢంగా పడింది. ఖచ్చితంగా నేను హార్డ్ వర్క్గా దగ్గరుండి ఎక్కడికైనా పోయి పాఠశాలలు కానీ మా మిత్రులు కానీ దగ్గర నేను అదే చెప్తున్నాను అనుకున్నా, దగ్గర ఒక 3,000-4,000 ఓట్లను ప్రభావితం చేయగల వ్యక్తిని నేను. అది మాత్రం యాక్చువల్గా ఇప్పటికే
నేను టీడీపీలో చేరుతున్నా అంటేనే కొందరికి ప్రజల్లో కూడా కొంత టెన్షన్ మొదలైన ఆ టెన్షన్ అంటే ఏమిటంటే ఏంది ఆయన 25 నుంచి ఉన్నాడు ఆయన జన అంటే ఇంకా ఏందప్ప ఇది ఎందుకు అని చెప్పి అందరూ అనుకుంటారు కదా, అవగాహన వచ్చింటారు జనాలు. కాబట్టి ఏదేమైనప్పటికీ తెలుగుదేశంలో నేను చేరుతూ ఫరూక్ గారికి నేను దగ్గరుండి ఆయనకు సేవ చేస్తూ అలాగే మేడం గారిని గెలిపించుకుంటానని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మాకు పుల్లయ్య నేను బైరెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. 1986 నుంచి 94 వరకు ఆయనతో పాటు ఇక్కడ పుల్లయ్య కూడా వచ్చాను. మాకు అప్పుడు కొత్తపల్లి త్రిపాలండి, మా పుల్లయ్య నేను 5 మంది సర్పంచులు అందరము ఆయన దగ్గరికి ఎప్పుడు పోతుండేవి. మాకు మంచి సహాయం కూడా చేశాడు ఆయన. ఆయన ఇప్పుడు కూడా మేము గుర్తుపెట్టుకున్నాం. రాలేకపోయాడు యాక్చువల్గా. కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఖచ్చితంగా చేయాలని చెప్పేసి అనుకున్నాను. అలాగే మన సురేష్ గారు కూడా యువకుడు, మా అబ్బాయి మీ వెంట తిరుగుతాడు, మీరు తీసుకోకండి. ఈ రోజు నుంచే పాటు ఏం ప్రాబ్లం లేదు దాని గురించి. అయితే రిక్వెస్ట్గా ఖచ్చితంగా హార్ట్ఫుల్గా చేస్తాం సార్ మేము మాట. నేను దిగినా అంటే హార్ట్ఫుల్గా, ఎలాంటి అబద్ధం చెప్పాను, ఎలాంటి మోసం ఉండదు నా దగ్గర. ఎందుకంటే మేము ఒక కొన్ని వేల మందిని విద్యార్థులను తీర్చిదిద్దాం కాబట్టి, ఆ వృత్తిలో ఉన్నాం కాబట్టి పద్ధతి ప్రకారంగా ఒక కమిట్మెంట్ ప్రకారంగా మేము మొక్కుతాము. దయచేసి మా కోరిక అంతా ఏం లేదు, మీ ఇద్దరికి విన్నవించే కోరిక ఏమిటంటే మాకు ఈ రోడ్డు వేసి కాలువలు వేస్తే అది ఒక్కటే సంతోషం. మేము స్వచ్ఛందంగా ఓట్లేస్తాం, డబ్బులు మాకు మేమైతే డబ్బులు అయితే తీసేసుకుని మా జోబుల నుంచి మేము ఖర్చు పెడతాం. కాబట్టి దయచేసి మీరు మాత్రం మాకు ఈ రోడ్డు మా కాలువలు వేయించమని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.